ఎందుకు బ్రో బయటికి రావు నువ్వు నార్మల్గా తిరగవు అంటే నేను ఎప్పుడు చూడలేదు నేను మీ వాళ్ళందరినీ చూసాను మా అందరితో కలిసి తిరిగాను అందరు తిరుగుతుంటాను అసలు ఆ లైఫ్ కి చాలా దూరం బ్రో సెలబ్రిటీ మా వాళ్ళందరినీ చూసి అలాంటి లైఫ్ బ్రతకూడదని చాలా సింపుల్ లైఫ్ ఈవెన్ మా ఇంట్లో పప్పులు అయిపోయినా ఉప్పులు అయిపోయినా ఏదైపోయినా ఉదయం నుంచి లెగిస్తే సాయంత్రం వరకు ఇదే పని పిల్లలకి ఏం కావాలి ఇంట్లోకి ఏం కావాలి ఇదేం కావాలి ఇదే లైఫ్ అయితే ఒకటి బయటికి వెళ్ళి ఈవెంట్లు చేసుకుంటా లేకపోతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా ఇవి రెండు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు ఫస్ట్ వర్క్ సెకండ్ ఫ్యామిలీ మీరేమో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు మన బయటలేమో ఇండస్ట్రీ వాళ్ళకి అసలు పిల్లల్ని ఇవ్వకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పి సమస్య నా మీద ఎట్లా ఉంటుంది ఎదవలు ప్రతి దిక్కలా ఉంటారు కానీ దాన్ని ఏదో అంటారు అంటే అమ్మాయిలకు అవకాశాలు కావాలంటే అడిగారు అది మన సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తాం ఎక్కడ ఆఫీసుల్లో లేవా లేకపోతే ఎక్కడ ప్రతి సంస్థలో ఉంటుంది ఇది సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం తేరగా దొరుకుతుంది ఎవరు రెస్పాండ్ అవ్వడు కదా అందుకే మన మీద రుద్దుతారు మనకి పిల్లలు ఏమని అంటారు మనతో ఫోటోలు దిగుతారు మనతో ఇది చేస్తారు అది చేస్తారు పిల్లలు ఇచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో డిఫరెంట్ గా చూస్తారు కదా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని అదృష్టం ఏంటంటే పెళ్ళి అయ్యాక వచ్చాను లేకపోతే నేను మిగిలేమని బ్యాచులర్ అది ఇంతనేమో ఇంకా లేదు అయిపోద్దిలే నేను చెప్పాను కానీ నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోద్ది నిజంగా నేను ఒక మాట అంటే మిస్ అవ్వదు బ్రో మిమిక్రీ ఎలా బ్రో అది మిమిక్రీ గాడ్ గిఫ్ట్ బ్రో ఎలా అంటే దానికి మనం ఏం లేదు నువ్వు కావాలని చేసావా అంటే నేను మిమిక్రీ చేసావన్నట్టు అంత ఈజీగా అవుతుంది కావాలని చేసావు అంటే మిమిక్రీ నేను చెయ్యాలి మిమిక్రీ ఇస్ గాడ్ గిఫ్ట్ కాలేజీలో ఉండేటప్పుడు లెక్చరర్స్ ని ఇమిటేట్ చేసేవాడిని అలా సినిమాలు చూసి హీరోని అంటే అన్ని చేయలేను ఏదో ఒక 4-5 వరకు బాగా చేయగలను అంతే మహేష్ బాబు గారిది చేస్తా చిరంజీవి గారిది చేస్తా చాలా వరకు చేస్తా ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా అది వాయిస్ వినబడలేదు డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా సేమ్ యాస్టీ చెప్పేసా ఆయన వచ్చి షాక్ అయ్యాడు ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు కలిసారా మాట్లాడారా ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం మై ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మహేష్ బాబు గారు కృష్ణ గారి ఫ్యాన్ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్ వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్ అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్ అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు ఎందుకు రీజన్ ఏంటి బ్రో అట్లా ఏం ఉండదు బ్రో నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా నీ పేరేం పేరు ఇప్పుడు యాంకర్ శివ రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది నిన్ను యాంకర్ శివ అంటారా శివ 2 అంటారా యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్ మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది చిన్న ఇండస్ట్రీ కదా బ్రో ఏం కాదు వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి అసలు పట్టించుకోను మామూలు పట్టించుకోవాలి అస్సలు పట్టించుకోను నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు బతుకుతా అంతే ఎవరి మాట విన్ను ఎవరిని ఖాతరు చేయను ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరడినే చెప్తారు నేను అసలు పట్టించుకోను ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా నాకు ఛానలే లేదు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తుంది మంచిగా అని అడిగినట్టుంది ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు నేను చేస్తాను ఎలాంటి వాటికి తెలుసా అన్న నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను నాకు బయట ఇవ్వమని అన్నట్టు వాడికి ఇస్తా అన్న నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఇస్తా ఎందుకు ఇస్తానంటే అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోట్లేదు అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా అదేంటంటే జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు అది వాడే అభిప్రాయం మన అభిప్రాయం ఏం లేదు అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు గెటప్ శ్రీని ఎలా వెళ్తారు చంద్ర వెళ్తారు వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా అవకాశాలు ఇవ్వకపోవడం ఇస్తుంది కాకపోతే ఒకటి టైం వస్తుంది ఒకటి టైం రాదు అంతే తేడా తక్కువ చూస్తారా అది ఉందా
తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ అది మంచిగానే వాల్యూ ఇస్తారు. అలాంటిదే ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు. అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అది అయితే 100% అర్థం. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తున్నారు, అంత ప్రాక్టీస్ చేస్తాం. చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్, ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపొద్దున ఒక సినిమా తీసిన ఒక 3-5 కోట్లు సినిమా తీయాలి, అది ఒక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3-5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే. చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్ల సినిమా తీస్తా, నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా, అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక. అంతే. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే? అది నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లాంటి ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నాకున్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా నీకు? స్టిల్ ఉన్నారా టచ్లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనైనా మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి, శివ ఎక్కడమ్మా
ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను. అటిట్యూడ్ నా ముందు వస్తారు, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు, ఆడెవడో కాదు నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, ఎవరు వద్దులే ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి ఇదేంద్రా బాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్ ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు, ఇవన్నీ జీవితం నాకు నేను రియాలిటీలో బతుకుతా, ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే అంతే. అంతే అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను, ఇలాగ విర్రవీగుతారు. కొంచెం తేడా డౌన్ ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శకలక శంకర్ ఏమైపోయాడు. శంకర్ వచ్చాడు మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న నార్మల్గా మీకు ముందే చెప్పా వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు నీకు మంచి పరిచయం కదా. నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు, మనమేం చెప్తాం వాడి గురించి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాధపడ్డా నేను దగ్గరికి వచ్చి ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా, అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే. మధ్యలో